హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. దేవాలయంలో గంటను 3 సార్లు మోగించడంలో ఉన్న రహస్యం ఏమిటి అని చూడగా, హిందూ సాంప్రదాయం ప్రకారము దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రాంగణంలో ఉన్న గంటను ఒకసారి లేదా 3 సార్లు కొడతారు. అసలు గంట కొట్టడానికి కారణం మన మనసులో ఉన్న ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉండడానికి అని వేద పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా భగవంతుడికి ప్రసాదాలు పెట్టి పూజించడం వల్ల మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. అలాగే గంటను కొడితే ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా పుణ్యక్షేత్రాలకు ప్రతిరోజు ఎంతోమంది భక్తులు తరలి వచ్చి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు. మరికొంతమంది వ్యక్తులు స్వామివారికి అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే దేవాలయానికి వచ్చిన భక్తులు ఖచ్చితంగా గంట కొడుతూ ఉంటారు. కొంతమంది భక్తులు గంటను ఒకసారి కొడితే మరికొంతమంది భక్తులు గంటను చాలాసార్లు కొడుతూ ఉంటారు. భక్తులు దేవాలయానికి వచ్చి గంట కొట్టడంలో కూడా ఎన్నో అర్థాలు ఉన్నాయి. మరి ఈ గంట కొట్టడంలో దాగి ఉన్న అంతర్ధానం ఏంటో తెలుసుకుందాం. ఏకతాడే మరణం చైవ, ద్వితాడే వ్యాధి పీడనం, త్రితాడే సుఖమాప్నోతి తతంట నాదలక్షణం. దేవుని ముందు గంట ఒక్కసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతం. 2 సార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింపబడతాం. 3 సార్లు ముచ్చటగా ఘంటానాదం చేయడం చేత శరీరమునకు మనస్సుకు సుఖశాంతులతో పాటు మంచి ఫలితాలు లభిస్తాయని వేద పండితులు చెప్తున్నారు. అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 3 సార్లు గంట మోగించడం ఎంతో మంచిది. కాబట్టి దేవాలయంకి వెళ్ళిన ప్రజలు ఖచ్చితంగా 3 సార్లు గంట మోగించడం వల్ల వారి మానసిక ఆరోగ్యం ఎంతో మంచిది. ఆలయ ప్రాంగణానికి వెళ్ళినప్పుడు గంట ఎన్నిసార్లు కొట్టాలి అన్నది నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు ఉంచాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వైప్ బటన్తో నన్ను ఆదరించండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.